రాష్ట్రంలో కుటుంబ పాలన అంతమైందని ఎమ్మెల్యేకు పని లేకుంటే తాను పని కల్పిస్తానని కాంగ్రెస్ పార్టీ సిర్పూర్ అసెంబ్లీ ఇన్ఛార్జి రావి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే హరీష్ బాబు పని లేక ఏం చేయాలో తోచక పరేషాన్ అవుతున్నాడని ఎద్దేవా చేశారు. 100 రోజుల్లో 100 కోట్లు తెచ్చానని అనడం ఏంటో తనకు అర్థం కావడం లేదన్నారు. ఒకవైపు అందవెల్లి వంతెన పనులు జరుగుతుంటే మరోవైపు ఆయన దీక్ష చేస్తానని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యేకు ఏం పని లేకపోతే తాను పని కల్పిస్తానని హితవు పలికారు. ఆయన 100 రోజుల్లో నేను 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చినా అని రైల్వేకి వచ్చినాయి. గతంలో అండర్ బ్రిడ్జ్లు శాంక్షన్ అయినాయి అయ్యి, అది అందెల్లి బ్రిడ్జ్ది, ఈ రోడ్డు సిర్పూర్ రోడ్ది, ఇవన్నీ కూడా మేము సీతక్క గారు ఇచ్చిన తర్వాత డెవలప్మెంట్ వర్క్స్ గురించి ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయనంటే కోనప్ప గారు మేము మాట్లాడిన తర్వాత ఇవన్నీ వస్తే 100 రోజుల్లో 100 కోట్లు తెచ్చినా అని చెప్పి అబద్ధాలు మాటలు చెప్పుకున్నాడు. మళ్ళీ నిన్న బ్రిడ్జ్ అందెల్లి బ్రిడ్జ్ అక్కడ కొట్టుకొని పోతే ఒక రోజు కూడా టైం ఇవ్వకుండా ఆ నెక్స్ట్ డేనే కలెక్టర్ గారు ఈ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందెల్లి బ్రిడ్జ్ కొట్టుకుపోయిందట, అది ఇమీడియట్ అది వర్క్ కంప్లీట్ చేయించండి, ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడండి అని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఆల్రెడీ జేసీబీలు ట్రాక్టర్లు అక్కడ పనిచేస్తూ ఉంటే అక్కడ టెంట్ వేసుకొని నిరాహార దీక్ష కూర్చుంటున్నా అని చెప్పి అక్కడికి వెళ్ళిండు. చాలా విడ్డూరంగా ఉంది. ఆయన అక్కడ ట్రాక్టర్లు వర్క్ చేస్తున్నా, జేసీబీ పనిచేస్తూ ఉంది, పక్కన టెంట్ వేసుకొని కూర్చున్నాడు. అలా ట్రాక్టర్లు పనిచేసే కాడనే దీక్ష విరమణ చేసినట్టు కూల్ డ్రింక్ తాగుతాడు. ఇది అంతా చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. నీకు పని ఏమి లేకపోతే నేను పని చెప్తాను రమ్మని చెప్పి సిర్పూర్ శాసనసభ్యులకి నేను మీ ద్వారా మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి హరీష్ బాబు గారు, మీ కాక ఇక్కడ ఉన్న భూముల్ని కబ్జాలు చేసుకుంటున్నాడు, ఇక్కడ ఉన్న రైతుల దగ్గర భూములు కొట్టేస్తున్నాడు, ఇక్కడ